ఇందాక నూనె రాసుకున్నాం కదా, అలాంటప్పుడు ఇలా దగ్గర అంటే ఇలా వెంటనే రాదు, ఇలా నొక్కితే కాస్త అదిగో కనిపిస్తుంది ఆయిల్, నొక్కితే వచ్చేస్తుంది అనమాట. మన చేతులు జిడ్డు అంటుకుంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒంటికి నూనె రాసుకున్నాం, ఇందులో నూనె వేసేసుకోవాలి. ఇందులో నూనె వేసుకొని ఇలా పెడితే ఫిట్గానే ఉంటుంది, కారట్లేదు. మనం పెనం మీద కూడా వాడుకోవచ్చు, లైట్ ఆయిల్ వేసుకొని పెనం పట్టేసుకున్నప్పుడు అది కూడా వేసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ వల్ల తక్కువ నూనె కూడా తక్కువ పడుతుంది, చేతులకి జిడ్డు అవ్వదు. ఇలా పెట్టేసుకుని పెట్టేసుకోవాలి. దీనికి క్యాప్ కూడా ఇచ్చాడు, క్యాప్ కూడా ఉంది, క్యాప్ పెట్టుకుని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ ఇదనమాట. ఇది ఇలా రఫ్గా ఉన్న చోట మనకి మట్టి పెట్టేస్తుంది, ఇలా గోడల సందుల్లో ఇక్కడ ఈ జనరల్గా రావు. చూడండి ఇక్కడ ఎంత చిన్న చిన్న దుమ్ము అది అలా వస్తుంది సార్, అది అది అలా వచ్చేస్తుంది అనమాట. ఎంత పడింది అలా అది స్టిఫ్గా ఉంది. ఎక్కడ ఏ ఏరియాలో స్టిఫ్గా ఉన్నా సరే ఇటువంటి మూల నుంచి నీట్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఏ ప్లేస్లో అయినా మనం వాడుకోవచ్చు. ఇది ఇలా ఇది కూడా బాగుంది. నెక్స్ట్ అసలు విషయం ఈ బ్లౌజులు అనమాట. ఇది అందుకే జిడ్డు చూసాక ఇలా ఉంటుంది. ఈ బ్లౌజెస్ కాటన్ బ్లౌజ్, ఇవి 6 బ్లౌజులు 480 రూపీస్. అంటే ఒకటే ఆల్మోస్ట్ 100 లోపే, 90 రూపీస్ లోపే, 80-90 మధ్య అనమాట ఒకటి. అంటే 6. ఈ మీషోలో మంచి కాటన్, ఇది నేను వేసుకొని చూస్తాను, ఇది కూడా అదే, ఈ సెట్లో అదే. కరెక్ట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో పెట్టుకోవాలి. మీషోలో అసలు టైలర్స్ ఎంతెంత ఛార్జెస్ తీసుకుంటున్నారు ఒక బ్లౌజ్ కుట్టడానికి? 100 ఎప్పుడో దాటేసింది. ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఎప్పుడో దాటేసింది. ఇది ఓన్లీ 80 రూపీస్కి పడుతుందంటే చాలా బెటర్. కాకపోతే కొంచెం మనకి టైలరింగ్ మిషన్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ కొద్దిగా ఈ హుక్స్ అవి వీక్గా ఉన్నాయి అనమాట. ఈ కాజాలు రింగులు ఇవి కొంచెం వీక్గా ఉన్నాయి. మళ్ళీ రీస్టిచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అది ఈజీ, ఎవరికైనా మళ్ళీ కుట్టేసేసుకోవచ్చు. ఉంటే కొంచెం టైట్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు చిన్నగా ఇంట్లో మిషన్ ఉంటే మాత్రం, ఇంట్లో మిషన్ అంటే బయట పెట్టుకోం. కానీ ఇంకో మైనస్ ఏంటంటే మిషన్ అందుబాటులో ఉన్నవాళ్ళు కంపల్సరీ కొనుక్కోవచ్చు. కుట్టుకోలేకపోయిన వాళ్ళు రకాలుగా ఉంటారు కదా. ఏంటంటే పెద్దవాళ్ళకి అయితే చాలా సూటబుల్గా ఉంటాయి అనమాట. వాళ్ళు లైనింగ్ అవన్నీ కాటన్ వాడతారు కాబట్టి వాళ్ళకి చాలా సూటబుల్ ఈ ఆన్లైన్ షాపింగ్. ఇంకో చిన్న మైనస్ ఏంటంటే 6 పీసులు ఒకేసారి కొనాలి. 480 రూపీస్ అవుతుంది. ఒక్కొక్కటి మనం అయితే ఒకటొకటి కుట్టించుకుంటాం. పోనీ ఇయర్లీ వన్స్ కొనుక్కున్నా సరిపోతుంది. కానీ నాకైతే ప్రాఫిట్ పరంగా చాలా బెస్ట్ అనిపిస్తున్నాయి ఇవైతే. ఇది మాత్రం చిన్న వస్తువు కాదు, ఇది పెద్ద వస్తువే. తర్వాత వెయిటింగ్, టైలర్కి ఇచ్చిన తర్వాత మనం వెయిటింగ్ పీరియడ్ ఇందులో కలిసి వస్తుంది.